డ్రైవర్ అన్న ఈరోజు మళ్ళీ మన డ్రైవర్ని అవమానించారు. సంతమాగులూరు అడ్డ రోడ్డు దగ్గర మన డ్రైవర్ని అవమానించి ఎలాగంటే అలాగ మాట్లాడాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఏం ప్రభుత్వ ఉద్యోగి అయితే కొమ్ములు వచ్చాయా? డ్రైవర్ అంటే లెక్కలేనితనమా? డ్రైవర్ని ఏ విధంగా మాట్లాడాలనే సంస్కారం లేదా? ఏం డ్రైవర్లు అంటే మీకు అందరికీ ఎలా కనబడుతున్నాడు? మళ్ళీ మన డ్రైవర్ అన్న కూడా ఏం తప్పు చేయలేదు. మళ్ళీ అనవసరంగా మన డ్రైవర్ అన్నని తిట్టాడు. మళ్ళీ అదే విషయాన్ని ప్రకాశం జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో వాయిస్ పెట్టాడు. అన్న నన్ను ఎలాగంటే అలాగా తిట్టాడన్న. నన్ను తిట్టినందుకు బాధ కలగడం లేదు, కానీ నా తల్లి ఏం చేసిందన్న, నా భార్య ఏం చేసిందన్న, నా అక్క ఏం చేసిందన్న, నా తోబుట్టులు ఏం చేశారన్న, నా తోబుట్టులు అందరినీ ఎలాగంటే అలాగా నీచంగా మాట్లాడారన్న. మళ్ళీ ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని అని గ్రూప్లో వాయిస్ పెట్టారు. వాయిస్ పెట్టిన వెంటనే మన వి సుబ్బయ్య అన్నగారు, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జు అన్నగారు, ఆ డ్రైవర్కి ఫోన్లో మనోధైర్యం చెప్తూ, నువ్వు భయపడద్దు, నీతో పాటు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఉంది, నేను అక్కడికి వస్తున్నాను, వచ్చి తన కథ ఏంటో చూస్తానని చెప్పాడు. అలాగే మిగతా మన ప్రకాశం జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో ఉన్న డ్రైవర్లు కూడా స్పందించారు. మేము కూడా వస్తున్నాం తమ్ముడు, నువ్వు భయపడొద్దు, వాని కథ ఏంటో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి వెంటనే ఆ ఉద్యోగస్తుడికి పోలీసు వాళ్ళు పిలిస్తే అక్కడికి రావడం జరిగింది. ఆ ఉద్యోగస్తుడు చెప్పిన మాట ఏంటంటే, నేను కొద్దిగా పని ఒత్తిడి వల్ల, వేరే టెన్షన్ల వల్ల నేను కొద్దిగా ఆవేశానికి గురై నేను అతనికి మాట్లాడాను. మళ్ళీ అట్లా మాట్లాడడం తప్పే, నన్ను క్షమించండి, ప్లీజ్ క్షమించండి అని 2-3 సార్లు క్షమాపణ అడిగాడు మన డ్రైవర్ అన్నది. మళ్ళీ అతనొక్కడు క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఇప్పటికైతే అతన్ని క్షమాపణ చెప్పించగలిగాం. మళ్ళీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది డ్రైవర్లని, రాజకీయ నాయకులని చెప్పుకొని తిరిగే గూండాలు, అలాగే నేను అధికారి అని కొని చెప్పుకునే అధికారి గూండాలు, ప్రతి ఒక్కరు రోడ్డు మీద తిరిగే ఆవారగాడులు, ఎవరంటే వాళ్ళు ఇష్టాచారంగా డ్రైవర్లని దూషించడం, అలాగే డ్రైవర్లని కొట్టడం, చేయి చేసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళందరికీ డ్రైవర్ ఏ విధంగా కనపడుతున్నాడు అనేది అర్థం కావడం లేదు. మళ్ళీ రాజకీయ నాయకులు తిట్టడమే, అధికారులు తిట్టడమే, ఈ పోకరి నాయలు అంటారు కదా, ఆవారా నాయలు, వాళ్ళు తిట్టడమే, వీళ్ళందరూ కలిసి మళ్ళీ డ్రైవర్ల మీద దాడులు చేయడం. మళ్ళీ ఎప్పుడు ఈ దాడులు ఆగేది? ఎప్పుడు డ్రైవర్ని దూషించడం ఆపగలుగుతాం? దీనికంట ఒకటే మార్గం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలు ఉండే డ్రైవర్లందరూ కూడా ఒక్కటి కావాలి. ఒక్కటైతేనే ఇటువంటి ఎదవలకి బుద్ధి చెప్పగలం. ఈరోజు ఆ డ్రైవర్కి జరిగిన అవమానం మాకు తెలిసింది కనుక వెంటనే స్పందించాం. వెంటనే స్పందించి ఆ డ్రైవర్కి న్యాయం చేయగలిగాం. మళ్ళీ ఎంతోమంది మన డ్రైవర్లు చెప్పుకోవడానికి కూడా మూమాట పడి, వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని, వాళ్ళ చేతుల్లో అవమానపడి కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇక ఎవరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద లేచిపోయిన రాజకీయ నాయకుడు అయినా కానీ, ఎంత లేచిపోయిన అధికారి కానీ, ఎవరైనా కానీ ఎవరిని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వదిలే పరిస్థితి లేదు. ఎవరైనా కానీ డ్రైవర్ని దూషించినా, డ్రైవర్ మీద చేయి చేసుకున్నా వాళ్ళ అంతు చూస్తామనేది ఈ వీడియో ముఖాంతరాన తెలియపరుచుకుంటున్నాను. అన్నా, ప్రతి డ్రైవర్కి చెప్పేది ఒకటే, మీరు మా సంఘంలో చేరండి అని మిమ్మల్ని అడగడం లేదు. ఏదో ఒక సంఘంలో, మీ ఊర్లో ఉన్న సంఘంలో, మీకు తెలిసిన సంఘంలో చేరండి, సంఘాన్ని బలపరచండి, సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది. ఇటువంటి ఎదవలకి అందరికీ కూడా బుద్ధి చెప్పగలుగుతాం. మీరు లేకుంటే ఇలాగే రెక్కలు వచ్చిన పక్షిల్లాగా ఎగురుకుంటా ఊరు తిరుగుతూ ఉంటే
ప్రతి ఊర్లో మీ మీద దాడులు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి ఊర్లో మీ మీద దూషించే వాళ్ళు రెడీగా ఉంటారు. అనవసరంగా మన మీద లేని దూషిస్తున్నారు. అంటే ఏం చెప్పబోతున్నా అంటే అనవసరంగా మన డ్రైవర్ అన్నల్ని తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇంకా సహించకూడదన్న. ఈయన సంఘంలో చేరితే ఏమవుతుంది? సంఘంలో చేరితేనే నీకు ఒక బలం, నీ కుటుంబానికి ఒక భరోసా. నీకు ఎవడన్నా నీ మీద చెయ్యి ఎత్తితే ఏ చెయ్యి ఎత్తారో ఆ చెయ్యి ఇరిసేస్తారు సంఘ పెద్దలు. ఏ నోటితోనైతే నిన్ను దుర్భాషలు మాట్లాడారో అదే నోటితో నిన్ను పొగిడేలాగా చేస్తారు, నీకు క్షమాపణ చెప్పిస్తారు. సంఘంలో చేరండి, సంఘాన్ని బలపరచండి, మిమ్మల్ని సంఘం బలపరుస్తుంది. మళ్ళీ ఇది విషయం, ఈ వీడియో ఉద్దేశం. మళ్ళీ ఆ డ్రైవర్కి సపోర్ట్ చేసేకపోయిన వి సుబ్బారాయణ గారికి, అలాగే అక్కడ పోయిన డ్రైవర్ అన్నలకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు కొద్దిగా మందే పోయినారు ఆ డ్రైవర్కి సపోర్ట్గా. రాబోయే రోజుల్లో ఏ డ్రైవర్ కన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే వందల వేల లెక్కలో అక్కడికి చేరాలి, మన డ్రైవర్కి న్యాయం ఇప్పించాలి. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.